కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసే అభియానంలో భాగంగా ఇంటర్ రెవెన్యూ, జ్యుడిషియల్, జడ్పీ లెవెల్, ఇరిగేషన్ నషాముక్త భారత్ అభియానకారులను ఉద్దేశించి డిపార్ట్మెంట్స్ అందరూ పరిచయం అవుతారు. నాట్ జస్ట్ స్పోర్ట్ నషాముక్తి అనే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. ఆఫ్ లైట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కంటే అత్యధికంగా కష్టపడుతున్నారు. అంత గుర్తింపు ఉండదు. బట్ అట్లాంటి టైంలో కూడా వాళ్ళకి కొంచెం ఆట విడుపులాగా అప్పుడప్పుడు క్రికెట్ కానీ గేమ్స్ ఆడితే దే విల్ ఆల్సో బీ హ్యాపీ. మెంటలీ దే కెన్ సీ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో పాటు క్రికెట్ ఆడుతూ ఉంటే కొంచెం ఇన్ఫార్మేషన్లో కూడా జనరల్లీ మత్తు వ్యసనాలు కానీ ఇంకొకటి కానీ అవుట్ ఆఫ్ బోర్డమ్, అవుట్ ఆఫ్ వ్యాలిడేషన్ లేకపోవడం గుర్తింపు. అండ్ ఎస్పెషల్లీ ద డాక్టర్స్ టీమ్ అండ్ ఆశ్రమ్ టీమ్ దే ఆర్ సో జనరస్. నేను ఒకసారి 2 సార్లు అవుట్ అయినా కూడా నాకు ఆడిస్తారు. ఇలా ఒక హాబీ, ఒక స్పోర్ట్ హెల్త్ మెంటల్ పీస్ లో చాలా ఇంపార్టెంట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లర్న్ వన్ స్పోర్ట్. సో దాట్ ఈస్ రిగార్డింగ్ దిస్. సో ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ లో జస్ట్ ఒక వాలీబాల్, ఫుట్బాల్ అని చెప్పేసి ఆ సర్కులర్ రిలీజ్ నషాముక్త భారత్ అభియాన్లో ఉన్నది. సో వాలీబాల్, ఫుట్బాల్ అంటే ఐ డోంట్ నో చాలా ప్లేయర్స్ ఉన్నారో తెలియదు. క్రికెట్ ఇస్ ఇన్ అవర్ ఇండియన్స్ బ్లడ్. సో మనకు తెలుసో తెలీదు, అందరూ వాచ్ చేసి ఉన్నారు. అందరికీ ఎక్కడో ఒక చోట్ల ఎవ్రీబడి వుడ్ హావ్ లెర్న్. సో అందువల్ల వై నాట్ క్రికెట్ మ్యాచ్ డిస్కషన్ చేస్తే వితౌట్ ఓకే ఎవరిని ఫోర్స్ చేసి తీసుకురావాల్సి ఉంటుందో ఏమో, మరీ వీకెండ్ వస్తారో ఏమో చెప్తే ఫస్ట్ ఒక టీం, తర్వాత 2 టీం, 3 టీం, 4 టీం, 6 టీంలు అయిపోయినా ఇంకా ఇద్దరు బాధపడుతున్నారు మమ్మల్ని కూడా టీం పెట్టి ఉండొచ్చు కదా అని. సో అందువల్ల ఐ వెరీ గ్లాడ్ ఇంత ఈగర్గా ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారు. ఇంత స్పోర్ట్స్కు ముందు లాస్ట్ మ్యాచ్ ఐ వుడ్ హావ్ సీన్ అండ్ టీవీ, తర్వాత ప్రిపరేషన్ తర్వాత నేను మ్యాచ్ ఏమి చూడలేదు, నాకేం తెలియదు. ఐ హోప్ నో బడీ జడ్జ్డ్ మీ ఎస్టర్డే వెన్ ఐ డోంట్ నో హౌ టు టాస్ ఆర్ హౌ టు ప్లే. నాకు తెలియదు. మీరు చెప్పారు కదా స్పోర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు జీరో స్పోర్ట్స్, ఐ హ్యాడ్ జీరో ఎక్స్పోజర్ టు స్పోర్ట్స్ బికాస్ నేను బ్యాటింగ్ రాలేదని చెప్పి ఐ వాస్ డూయింగ్ రియల్లీ ప్రాక్టీసింగ్ ఎస్టర్డే. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ స్పోర్ట్స్ ఇస్ ఇంపార్టెంట్ హ్యాబిట్. ఇట్స్ అ హ్యాబిట్ యాక్చువల్లీ. మీరు నేర్చుకోండి. నాకు తెలియదు మన ఎస్పీ గారు అవుట్ ఆఫ్ ఆల్ ద బిజీ షెడ్యూల్ ఎప్పుడు బిజీగా ఉన్న ఆయన కూడా ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారని నేననే చెప్పారు. సో ఇట్స్ ఆయన కరెక్టర్ ఉందని చెప్తా ఉన్నాను. గుడ్. సో ఐ కంగ్రాచులేట్ ద పోలీస్ టీమ్, జ్యుడిషియరీ టీమ్ అండ్ ద రెవెన్యూ టీమ్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్. వాళ్ళు కూడా వచ్చి ఉంటుంది ఇవాళ. మనకి ఇంకా 3 టీమ్. వెరీ నైస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా నిన్ననే చెప్పాము పార్టిసిపేట్ చేయమని. సో మీరే ఈ మెసేజ్ని తీసుకెళ్ళాలి. సో ఎంటైర్ పర్పసెస్ ప్లీజ్ కూర్చోండి. నషాముక్త భారత్ అభియాన్. సో మనకి ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్ అడిక్షన్ పైన వీఆర్ డూయింగ్ అ డ్రైవ్. వీఆర్ మిషన్ 3కి వెళ్ళిపోతున్నాము. సో అందులో ఏలూరు డ్రగ్ ఫ్రీగా తొందరగా మారడం ఉద్దేశంతో ఇలాంటి మన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ అ మెసేజ్, నాట్ జస్ట్ డ్రగ్స్ తీసుకోవద్దు అట్లా మాత్రం కాదు. వి ఆల్ స్టాండ్ టుగెదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత బ్యూటిఫుల్ గ్రౌండ్ ఉందో తెలియదు. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ అగైన్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఎ నైస్ ఈవెంట్. కేపీఎస్ కిషోర్ కుమార్ సార్ దియేసు గారు, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్జీ ఓకే సార్. థ్యాంక్ యూ. అందరూ క్రీడా స్ఫూర్తులు అందరూ సమానమే గెలిపించాలని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్కసారి బిగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కోరుచున్నాము. అలాగే విజుబుల్ మేడం గారికి జ్ఞాపకం వారికి కూడా మేమంతా వస్తుందో కోరుచున్నామా. కొత్త టయానికి లంచ్ అంటే ఇంట్లో హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందంటే ఆ రకంగా క్రీడగాళ్ళందరూ హోమి గారి చేతులు మెరుగున్నా డాక్టర్ గారి చేతులు మెరుగున్నా ఎక్సలెంట్ గా మన కామెంటరీ పార్టిసిపేట్ చేసిన ముందు ప్రప్రథమంగా అందరి క్రీడాకారులు